అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం నెల్లూరు స్పెషల్ వంకాయ చెరువు పక్కల బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది నిజంగా నెల్లూరు స్పెషల్ అండి. మా నెల్లూరు సైడ్ వాళ్ళకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ అంటే మీకు కూడా చాలా ఇష్టంగా మారుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు ట్రై చేయండి. నార్మల్‌గా మనం వంకాయ బజ్జీలో పండు టమాటాల కంటే కూడా పచ్చి టమాటాలు వేసుకున్నాము అంటే వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఈ చెరువు పక్కిలు వేశారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం తీసుకున్న ఈ చెరువు పక్కిల చేపలను నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపలను ఇందులో వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నీచు వాసన పోవటానికి కొంచెం పసుపు వేసి మరొక నిమిషం పాటు వీటిని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఎండు చేపలు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక సిల్వర్ గిన్నె తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న వంకాయలను ఇట్లాగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చి టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. మనం ఎండు చేపలు వేసాం కాబట్టి మనము పచ్చిమిర్చిని ఒక 10 లేదా 12 వరకు తీసుకోవాలండి. తర్వాత 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని విత్తనాలు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఇంకా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎండు చేపలను వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇవి మనకు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఎక్కువ వాటర్ ఎయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 5, 6 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. చూసారు కదా! మనకు ఈ విధంగా దగ్గరకొచ్చిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు గుత్తి తీసుకొని ఈ వంకాయ బజ్జీని మనం ఈ విధంగా మెత్తగా మెదుపుకుందాం. మరీ మెత్తగా మెదుపుకోవద్దండి. కొంచెం కచ్చాపచ్చాగా మెదుపుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా మెదుపుకున్న తర్వాత మనం ఇందులోకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్‌ల ఆనియన్స్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్న ఈ వంకాయ బజ్జీని ఈ పోపులోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఇదే విధంగా యాడ్ చేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ వంకాయ బజ్జీని మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అసలు వేయకండి. వాటర్ వేస్తే కర్రీ అంత టేస్టీగా ఉండదు. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తది. మనం ఈ వంకాయ బజ్జీని చేపలతోటి మెదుపుకున్నాం కదా! ఇందులో ముళ్ళుంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఇవి చిన్న చిన్న చేపలు కాబట్టి మనకు ముళ్ళుంటాయేమోనని భయపడకుండా చాలా హ్యాపీగా తినేయవచ్చు. అంతేనండి, చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్పెషల్ వంకాయ చెరువు పక్కిల బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వేడి వేడి రైస్‌లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్‌ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.